దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ప్రారంభమైంది. పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ 8:30 గంటలకి ఏవైతే గేట్స్ క్లోజ్ అయిపోయాయి, ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థిని వెనక్కి పంపడం జరిగింది. అయితే ముందస్తుగానే ఎన్టీఏ ప్రకటించరింది, ఎవరైతే 8:30 లోపు ఉదయం జరిగేటువంటి సెషన్కి 8:30 లోపు అంతకంటే ముందు రావాల్సి ఉంటుంది, 8:30 తర్వాత వచ్చిన వాళ్ళని పరీక్షా కేంద్ర లోపలికి అనుమతించమని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థిని ఒకరిని వెనక్కి పంపడం అయితే జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క జేఈ మెయిన్స్ సెషన్ 1 అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఉదయం 8:30 గంటలకి విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపించిన తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు అయితే క్లోజ్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర బయట ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి విద్యార్థులు తిరిగి బయటకు వస్తారు. అయితే అప్పటి వరకు కూడా పరీక్షా కేంద్రాల వద్దే తల్లిదండ్రులు వేచి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉదయం సెషన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు అయితే జరగనున్నాయి. అయితే విద్యార్థులు ఎవరైతే జేఈఈ పరీక్షలకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ అంతా కూడా ఒక్కో విద్యార్థికి దాదాపు 10 నుంచి 12 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని డిజిటల్ రూపంలో సేకరించిన తర్వాత వారిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. సిబిటి పద్ధతిలో ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే ఈ జేఈ మెయిన్స్ ఉంటాయో మొత్తం 2 సెషన్గా కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఒక సెషన్ ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా రెండో సెషన్ కూడా విద్యార్థులు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం అయితే పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రంలోకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 14.50 అంటే 14,50,000 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు నమోదు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది విద్యార్థులు పరీక్షకైతే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్లో 30 నగరాల్లో పరీక్షా కేంద్రాలను, ఇటు తెలంగాణలో 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలను అయితే నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్లో అత్యధిక సంఖ్యలో పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక కేవలం భారత్ మాత్రమే కాకుండా మలేషియా, యుఏఈ లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆవల 14 దేశాల్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక దేశాల్లో ఈ పరీక్షా కేంద్రాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 14.50 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకైతే హాజరయ్యే అవకాశం కల్పిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయం సెషన్ పరీక్ష అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 తర్వాత పరీక్ష అయితే ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కూడా జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఓవర్ టు స్టూడియో.